కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిన్న రాత్రి చెన్నై వాసులకు కనువిందు చేసింది. నిశీదిలో మిలమిల మెరుస్తూ కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపడ్డారు. కొందరు ఆ అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించి నెట్టింట పంచుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. మే 8 నుంచి 23వ తేదీ మధ్యలో భారత్లోని పలు నగరాలు ప్రజలకు ఐఎస్ఎస్ భూమి నుంచి కనిపిస్తుందని ఇటీవల నాసా వెల్లడించింది. సూర్యుడి కాంతి దీని మీద ప్రతిబింబించడంతో ఈ స్పేస్ స్టేషన్ భారత వాసులకు కనిపించనుంది. సాధారణంగా చంద్రుడు కూడా మనకు ఇలాగే కనిపిస్తాడు. అయితే జాబిల్లి అంత ప్రకాశవంతంగా ఉండకపోవడంతో పగటిపూట అంతరిక్ష కేంద్రాన్ని భూమిపై నుంచి మనం గుర్తించలేం. అదే రాత్రి వేళల్లో అయితే మెరుస్తూ కనిపిస్తుంది. కొన్ని వారాల పాటు ఇది పలు నగరాల్లో దర్శనమివ్వనున్నట్లు నాసా పేర్కొంది. మే 14 వరకు పలు సమయాల్లో మళ్ళీ ఈ స్పేస్ స్టేషన్ చూడవచ్చని అంతరిక్షంగ నిపుణులు చెబుతున్నారు. నేటి నుంచి ముంబై, ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ దృశ్యం కనిపించనుంది. ఆకాశంలో మెరిసే వస్తువుల్లో మూడో అతిపెద్దది ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రమే. ఇది మానవ నివాస యోగ్యమైన మానవ నిర్మిత ఉపగ్రహం. భూమికి సగటున 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న దిగువ కక్షలో పరిభ్రమిస్తోంది. ఇది భూమి చుట్టూ ఒక్కసారి తిరగడానికి 93 నిమిషాలు పడుతుంది. అంటే రోజుకు 15.5 సార్లు భూమిని చుట్టేస్తోంది. అమెరికా, రష్యా, జపాన్, ఐరోపా, కెనడా సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తుంటాయి. అనేక మంది శాస్త్రవేత్తలు భూమి నుంచి వెళ్లి కొన్ని నెలల పాటు ఇందులో పరిశోధనలు సాగిస్తుంటారు.